అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా చట్నీ చూపించిపోతున్నానండి. ఇది అన్నంలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, చాలా దోశలోకి అన్నిటిలోకి సూపర్ కాంబినేషన్ అండి. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్ని హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను వేసి డ్రై రోస్ట్ చేస్తున్నానండి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇది వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి చట్నీకి. సో నేను ఇలా డ్రై రోస్ట్ చేసుకుని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుని ఉంచుకున్నాను. నెక్స్ట్ నేను సేమ్ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని దానిలో మనం కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 3 మినిట్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. నెక్స్ట్ నేను కొత్తిమీరని కాడలతో సహా తుంచి వేసుకున్నాను. సో ఇలా మొత్తం కొత్తిమీరని అంతటిని ఒక 2 నిమిషాలు ఈ మిర్చితో కలిసి వేగనివ్వాలి. సో ఇలా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 టమాటాలను వేసుకుని ఆ టమాటాలు బాగా మగ్గే వరకు ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలండి. సో ఈ టమాటాలు వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 వెల్లుల్లి రెమ్మలను చెదగొట్టి వేసాను. సో ఈ రెండింటిని మనం లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. వీటిని ఒక 5 మినిట్స్ పాటు చల్లారనిద్దామండి, ఇలా మగ్గిపోయిన వాటిని. సో నెక్స్ట్ నేను మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్రని పౌడర్ కింద చేసుకున్నాను. సో వీటిలో నేను చల్లారిన కొత్తిమీర, టమాటాలను వేయించుకున్నాం కదండి, పచ్చిమిర్చిని వాటిని వేస్తున్నాను. వేసిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి పులుపుకి సరిపడా. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలండి. టమాటాల్లో ఎక్కువ వాటర్ పట్టదు. సో ఇలా మనం గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది చాలా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.